ఓం శివాయ గురు శ్రీమాత్రే నమ. అమ్మ అంటే స్త్రీ. స్త్రీ మించిన దైవం లేదు. స్త్రీ శక్తి స్వరూపిణి. విశ్వానికి అమ్మ ఎటువంటిదో మన ఇంటికి దేవత. మన అమ్మ అటువంటిదే, మన భార్య కూడా అటువంటిదే. అమ్మ తర్వాత అమ్మ భార్య. భార్య సంసారం అంతా ఆవిడ కనుసైకిల్ ఉంటుంది. తల్లి 9 నెలలు మోస్తుంది, బిడ్డను కంటది, కష్టపడే తల్లి తొలుగు గురువు. తల్లి తర్వాత 25 ఏళ్ళు పెంచి ఒక కళ్యాణం చేసి మళ్ళీ ఒక అమ్మ చేతిలో పెడుతుంది అమ్మ. ఆ అమ్మ ఎవరో మన భార్య. పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ, పిల్లలు ఉత్సాహపేడెత్తి మాపుళ్ళు మూత్రం వెళ్ళినా ఏం చేసినా అన్నీ భరించదు. చలి అయినా భరించదు. భర్త ఏం చేస్తాడు? పక్కన పడుకుంటాడు. అన్నీ భరాయించి మోసేది తల్లి. తన పిల్లల్ని కాపాడుకుంటుంది, బళ్ళు పంపుకుంటుంది, అన్నం వండుద్ది, పెడుతుంది, మళ్ళీ భర్తకి సౌకర్యం ఇస్తుంది, భర్తకి శరీరం ఇస్తుంది, భర్తకి మళ్ళీ అన్నీ సేవ చేస్తుంది. తల్లి ఎటువంటిదో అమ్మ తర్వాత అమ్మ భార్య. ప్రతి ఇంటికి గృహిణే మహా జగన్మాతలాడిదమ్మ, శక్తి స్వరూపిణి. స్త్రీ లేకపోతే ఏముంది విశ్వానికి? ఈ విశ్వంలో అమ్మ ఎటువంటిదో మన ఇంటి కుటుంబాన్ని కూడా మన భార్య అటువంటిదే. ప్రతి చెల్లి తల్లి అందరూ స్త్రీ మించిన దైవం లేదు, స్త్రీని మించిన శక్తి లేదు. స్త్రీయే సర్వస్వం. ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా కానీ మగాడు ఏం చేయలేడు. కష్టపడి తెచ్చి కాపాడుకునే వరకే రక్షలాగా. కానీ తల్లి తొలుగురువు. తల్లిని మించిన దైవం లేదు. అటు భార్య పిల్లల్ని కాపాడుకుంటుంది, ఇతను భర్తను కాపాడుకుంటుందా, ఇంటిని కాపాడుకుంటుంది, ఇళ్ళలా దేవతలాగా వెలుగుతూ ఉంటుంది. అందుకని లక్ష్మీదేవి. మనం ఎంత సంపాదించుకొచ్చినా మన వెనకాల మన భార్య మన తోడున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం. లేకపోతే ఏం చేయలేడు మగాడైనా కానీ. అమ్మ చెప్పింది కదా, మణిదీప తేజారూపిణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు అమ్మవారికి. మీ ముగ్గురి కర్తవ్య నివారించండి సృష్టి లయ్యకారుల కింద అని చెప్పింది అమ్మ. ఆ అమ్మ అటువంటిదో మన ఇంటి భార్య కూడా అటువంటిదే. అంత గొప్పదన్నమాట మన భార్య. శక్తి స్వరూపిణి, సౌందర్యకారిణి, పౌర్ణ తేజారూపిణి, విష్ణు స్వరూపిణి. విష్ణు స్వరూపం స్త్రీ అంటేని. విష్ణు అంత తేజవంత అంత అంద కూడా స్త్రీ కూడా అంత అందగస్తే, అంత సౌందర్యకారిణి, అంత లయకారిణి, అంత భాగ్యకారిణి, అంత లక్ష్మీ ప్రసన్నరాలు కూడా. మహాలక్ష్మీ ప్రసన్న మా ఇంటికి వచ్చిందంటే లక్ష్మీదేవి వచ్చినట్టే. ఇంకొకళ్ళ ఇంటికానించి మన పిల్లలు ఇంకోటికి వెళ్ళినా మన పిల్లలు కూడా వాళ్ళకి లక్ష్మీదేవి లేదు అలాగ భావించుకోవాలి తప్ప స్త్రీని మించిన శక్తి లేదు, స్త్రీని మించిన దైవం లేదు, అమ్మను మించిన శక్తి లేదు. విశ్వమే అమ్మ. అందుకనే మన అమ్మ ఎంతో. అమ్మ తర్వాత అమ్మ మన భార్య. అమ్మ 25 ఏళ్ళు పనిచేద్ది, మన జీవితాంతకాలం కాపాడేది భార్య. మన తుది వరకు అంత అదృష్టం కల్పించేదే భార్య. కానీ ముందు పోతే మాత్రం దురదృష్టవంతుడు ప్రతి మగాడును. భార్య కన్నా ముందు భర్త పోతేనే అదృష్టవంతుడు. లేదంటే భార్య ముందెళ్ళి భర్త అనుకుంటాడు, ఆడు ఇంకా కర్మ ఫలం ఉందని అర్థం.